ఆధార్ కార్డు. ఇది 12 అంకెలు కలిగిన విశిష్ట గుర్తింపు సంఖ్య. భారతదేశ పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఐడెంటిటీ కార్డును జారీ చేసింది. ఆధార్ గుర్తింపు కార్డుగానే కాక పలు పథకాలకు తప్పనిసరి అయిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. కాగా కేంద్రం 2010లో ఆధార్ కార్డు జారీ ప్రక్రియను ప్రారంభించింది. కాగా ఆధార్ పొంది 10 ఏళ్లు పూర్తయిన వారు అప్డేట్ చేసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. అప్డేట్ గడువు తేదీ ముంచుకొస్తోంది. త్వరగా మీరు ఈ పని చేయకపోతే ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. 2010లో ఆధార్ కార్డులు జారీ చేసేటప్పుడు చాలా తప్పులు దొర్లాయి. ఇప్పుడు 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం జూన్ 14 వరకు గడువు విధించింది. కానీ పౌరుల నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే ఆ గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించారు. అప్పటికి కూడా అనుకున్న స్థాయిలో అప్డేట్ చేసుకోకపోవడంతో మరోసారి గడువు పొడిగిస్తూ డిసెంబర్ 14, 2023 వరకు ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇంకొన్ని రోజుల్లో ఆ గడువు ముగియనుంది. గడువు తీరిన తర్వాత ఆధార్ అప్డేట్కు రుసుము వసూలు చేయనున్నారు. గడువులోగా ఆధార్ కార్డు హోల్డర్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. పౌరుల ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ను myadhar.uidai.government.in వెబ్సైట్లో సబ్మిట్ చేసి ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకోవచ్చు. UIDAI సూచనలు 10 ఏళ్ల క్రితం ఆధార్ తీసుకున్న వారు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వివరాలను అప్డేట్ చేయాలని గతంలో స్పష్టం చేసింది. ప్రజలు డెమోగ్రఫిక్ వివరాలను అప్డేట్ చేస్తే సేవలు త్వరగా సులభంగా అందించే అవకాశం ఉంటుందని సంస్థ పేర్కొంది. మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆధార్ కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కాబట్టి ఆధార్ అప్డేట్కు గడువు ముంచుకొస్తున్న తరుణంలో ఉచితంగా ఇప్పుడే అప్డేట్ చేసుకోండి. లేదంటే గడువు ముగిసిన తర్వాత ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే పథకాల ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ బంధువులు, మిత్రులతో షేర్ చేసి వాళ్ళని కూడా ఒకసారి అలర్ట్ చేయండి.